శుభకార్యాలకు వెడితే ఆ శుభకార్యానికి తగిన పద్ధతిలో ఉన్న ఫోటోలు మీరు ఇవ్వండి. ఓ మహానుభావుడు శయనించి ఉన్న శివుణ్ణి పెట్టాడు అక్కడ, బాలశివుడు అని చెప్పి. దయచేసి శయనించి ఉన్న స్వామి ఎవరిని అట్టే పెట్టాలో తెలుసునా? విష్ణుమూర్తిని అట్టే పెట్టాలి. శయనించి ఉన్న ఇతర దేవతల్ని పెట్టడానికి వీల్లేదు, ప్రమాదం అది. అలాగే అమ్మవారి ఫోటో అంటారు. నిజంగా అమ్మవారి ఫోటోలు ఇస్తున్నారా మీరు? చూడండి, నోరు తెరుచుకుని నాలిక పెద్దది చేసి ఇలా భీకరంగా చూసి కాళికా అమ్మవారు అది ఇస్తారు. కాళికా అమ్మవారు అమ్మవారే. ఆరాధన చేసేటప్పుడు మాత్రం ఆ రూపాన్ని ఆరాధన చెయ్యకూడదు, నియమం ఉంది. ఎందుకని? అమ్మవారు రమ్య కపర్దిని, అందమైన కేశపాశము కలిగినది. ఎందుకు జడ విరబోసుకుంది అక్కడ? యుద్ధం చేసేటప్పుడు రాక్షసుని వధించడానికి కోపంతో తల ఇలా ఎగరవేసింది, కిరీటం వెళ్ళి పడింది. అది వాళ్ళందరూ కూడా కాళికా ఉపాసన. అలాంటి వాళ్ళకి అవి వచ్చును. ఇది అలాగే బాల వినాయకుడు, చిన్నవాడు కృష్ణుడు, ఇలాంటివి ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. ఈ మధ్య కొత్త వస్తున్నాయి. కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి. ఒక మహానుభావుడు లాయర్ వచ్చాడు, ఇచ్చాటో బాక్స్. చూస్తే దాంట్లో ఉందా, విడాకుల కోసం 30 రకాల సూత్రాలు. దుంపతిగా నీ పుస్తకం అమ్ముడు కాకపోతే వీళ్ళకి ఇస్తావా, కొత్తగా పెళ్ళైన వాడికి? ఇలాంటివి ఇస్తే ఎలాగండి? అంచేత మీరు పట్టిడి కానుకనివ్వండి. వాళ్ళు ఉపయోగించుకునేవి, మంచి అనిపించేవి అది తీసుకోవాలి తప్ప ఏదో మా దగ్గర ఉన్నాయి అంచెప్పటికి కాదు. అంచేత ఇది నియమాలు ఉన్నాయి. అంచేత సాత్వికమైన దేవతల ఫోటోలు, సాత్వికంగా ఉన్నది ఇవ్వండి. రజోగుణంతో ఉన్నా పర్వాలేదు. తమో గుణంతో ఉన్న దేవతలు ఎవరు? కాలభైరవుడు, ఇలాంటివి దయచేసి ఆరాధన చేస్తే చేసుకొనివ్వండి, పద్ధతి వేరే ఉంది. శుభకార్యాల్లో మాత్రము ఇలాంటివి దయచేసి ఇవ్వకుండా ఉండడమే మంచిది. అది గమనించండి. అంటే ఆ ఫోటో చూడగానే ఫోటో కాస్ట్, దానికి ఖరీదు ఇచ్చిన అది కాదు మీకు కావాల్సింది. ప్రేమ కలగాలి, ఆర్ద్రత కలగాలి మనసు లోపల. చూడగానే దండం పెట్టేలా ఉండాలి. అది ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి. స్వస్తి.